కొమ్మజుల ఇల్లందు ప్రాథమిక సహకార సంస్థ ఆధ్వర్యంలో ఇల్లందులోని మార్కెట్ యార్డ్తో పాటు కొమరారం చల్ల సముద్రంలో సబ్ సెంటర్ల ఏర్పాటుతో యూరియా సరఫరా చేస్తున్నారు. 3 చోట్ల యూరియా నిల్వ లేకపోగా బుధవారం 2 లారీలలో వచ్చిన 20 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కోసం రాక అంతకు రెట్టింపు సంఖ్యలో రైతులు మార్కెట్ యార్డ్కి వచ్చి చేరుకున్నారు. ఇక ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న యూరియా ఇవ్వడం లేదంటూ ఇల్లందు పట్టణంలోని ప్రధాన రహదారులకి చేరుకునే రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇక అక్కడికి చేరుకునే ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులను సముదాయించి యూరియా సరఫరా మార్కెట్ యార్డుకు తీసుకెళ్లారు. ఇక ఈ వ్యవసాయ శాఖ అధికారులకు యూరియా సరఫరా చేయాలని ఆదేశిస్తూ రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు చూపించి 10 ఎకరాలని చెబుతూ కొందరు యూరియా అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులెవరూ యూరియా అమ్మరని పట్టా చూసే యూరియా సరఫరా చేసేలా చూడాలని ఎమ్మెల్యేకు సూచించారు. 3 కట్టలు మాత్రమే యూరియా ఇస్తే ఏం సరిపోతుందని అసహనం వ్యక్తం చేశారు. ఇక రైతుల నిరసనతో అక్కడే పరిశీలన చేస్తూ యూరియా పంపిణీ చేశారు ఎమ్మెల్యే. వ్యవసాయ ఈ కోఆపరేటివ్ PCAS ఇల్లందు వారి ఆధ్వర్యంలో మేము రైతులుగా ఇక్కడ ఉంటున్నాం. ఈ రైతులకి ఇక్కడ యూరియా కట్టాల కొరత బాగా ఇబ్బందిగా ఉంది. ఆ విషయం మేరకు మేము ప్రతిరోజు ఆధార్ కార్డు పాస్బుక్ కట్టుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. గంటల వరకు యూరియా కట్టలు ఇస్తామని మాకు చెప్తుండటం జరుగుతుంది. కానీ మేము మాత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఇక్కడ వ్యవసాయ ఆఫీస్ కాడికి మేము రావడం జరుగుతుంది. వచ్చింది అయితే లారీ రాలేదు. లారీ వస్తే మేము మందు కట్టలు ఇస్తామని చెప్తున్నారు. పైన యంత్రాంగం ఏం చేస్తుందో మాకే తెలియట్లేదు. మా కట్టల కొరత రైతుల నుంచి తీసేసే చర్యలు వడ్డీ కట్టు పెట్టాడు. యాడ్ నుంచి కట్టాలి బట్టి ఇదే కట్టాలేదు, ఏం లేదు, ఏం చేయాలి?